యాక్షన్స్. ఈ రిఫ్లెక్స్ యాక్షన్స్కి హైపర్ యాక్టివిటీకి దగ్గర సంబంధం ఉందండి. హైపర్ యాక్టివిటీ అంటే తొందరపాటు. ఉదాహరణకు నేను చెప్తాను, మీరు లెక్కలు అన్నారు కదా, 1000 + 40 ఎంత? 1040 + 1000 2040 + 30 2070 + 1000 3070 + 20 3090 + 1000 4090 + 10 5000 కాదు కదా, 4090 + 10 is 4100 కదా. yes ఇలాంటి పప్పులో కాలేయకుండా హైపర్ యాక్టివిటీ తగ్గించుకోమని చెప్పాలి పిల్లలు. yes definitely హౌ ఎంజాయబుల్ చూస్తున్నారు కదా ఎంత టఫ్ ఉంది. హౌ ఎంజాయబుల్ లైఫ్ ఈజ్, హౌ ది ఎఫెక్షన్ బాండేజెస్ కెన్ బి క్రియేటెడ్ మోర్ అని చెప్పడం కోసం రిఫ్లెక్స్ యాక్షన్స్ చెప్పాను. పారాడైమ్ షిఫ్ట్ డెఫిషియన్సీ అని ఉంటుంది కొంత. అంటే పిల్లల్ని ఏ ప్రశ్న అడిగితే అదే చెప్పగలరు తప్ప, ఏం తెలిస్తే అదే చెప్పగలరు తప్ప దానికన్నా ఎక్స్ట్రా చేయలేరు. ఉదాహరణకు ఆర్కిమిడీస్ ప్రిన్సిపల్ పేరు విన్నారా? ఎప్పుడు విన్నారు? 8th క్లాస్లో విన్నారు. ఒక వస్తువు నీటిలో పాక్షికంగా కానీ పూర్తిగా కానీ మునిగి, నీటిలో కాదు సార్, ద్రవంలో పూర్తిగా కానీ మునిగి ఉన్నప్పుడు అది కోల్పోయిన భారము అది తొలగించిన ద్రవ భారమునకు సమానము. ఇది ఆర్కిమిడీస్ మీరు 8th క్లాస్లో చదువుకున్నారు. కానీ పడవ నీటి మీద ఎందుకు తేలుతుంది? ఎందుకు మునిగిపోదు? అదే పడవను ముద్ద చేసేస్తే నీటిలో ఎందుకు మునిగిపోతుంది? అది ఆర్కిమిడీస్ ప్రిన్సిపల్ మీద ఫ్లోటింగ్ ప్రిన్సిపల్స్. ఇది తెలుసుకోవడం జ్ఞానం అండి. ఆర్కిమిడీస్ తెలుసుకోవడం నాలెడ్జ్. ఈ నాలెడ్జ్ని జ్ఞానంగా మార్చాల్సింది పేరెంట్స్, ఓన్ చర్నింగ్, టీచర్స్, ఇవన్నీ. దీన్ని డెఫిషియన్సీస్ ఇన్ పారాడైమ్ అంటారు. సో గురుగారు మీరు చెప్తుంటే చదువు చాలా సింపుల్గా అనిపిస్తుంది అండ్ ఎంత కష్టాన్ని కూడా చాలా ఇష్టంగా చేయొచ్చు అని అనిపిస్తుంది. అయితే గురుగారు ఇక్కడ మనం చూసినట్లయితే పేరెంట్స్ చెప్తూ ఉంటారు కదా, అంటే హార్డ్ వర్క్ చేయరా, కాన్సన్ట్రేట్ చెయ్యి, ఫోకస్ పెట్టు అంటూ ఉంటారు. అసలు ఏంటండి ఈ హార్డ్ వర్క్ చేయడం? దిస్ ఈజ్ ది వరస్ట్ థింగ్, పేరెంట్స్ చేసే వరస్ట్ థింగ్ అండి ఇది. హార్డ్ అంటే ఏంటి తెలుగులో? కష్టం. వర్క్ అంటే పని. హార్డ్ వర్క్ అంటే కష్టమైన పని. ఒక పని ఎప్పుడు చేత కాదు, మనకి మనసు ఒప్పుకోకపోతే చేత కాదు. మా ఆవిడ ఏదైనా టీవీ సీరియల్ చూద్దాం ఉందనుకోండి, నీకు వడ్డాణం కొనిస్తున్నావు, ఆ సీరియల్స్ మాత్రం చూడండి నేను, అది నాకు మనసుకి ఇష్టం లేదు. ఈ వయసులో హిమాలయ పర్వతాలు ఎక్కువ ఎక్కడం ఇష్టమైనా కూడా నేను ఎక్కలేను. ఒకటి శరీరానికి సంబంధించిన హార్డ్ వర్క్, ఒకటి మనసుకి సంబంధించిన హార్డ్ వర్క్. ఇప్పుడు మీరు మీ పిల్లల్ని హార్డ్ వర్క్ చేయరా, జీవితంలో పైకి వస్తావు, హార్డ్ వర్క్ చేసి చదువు అన్నారనుకోండి, మీ ఉద్దేశంలో పిల్లవాడికి చదువు అనేది మనసుకి ఇష్టం లేనిదా, శరీరానికి ఇష్టం లేనిదా? మీ ఉద్దేశంలో ఎందుకు హార్డ్ వర్క్ అంటున్నారు? ఎందుకు మీరు హార్డ్ వర్క్ చేసి టీవీ చూడరా అనరు? ఎందుకు హార్డ్ వర్క్ చేసి బిర్యానీ తినరా అనరు? చదువు ఒక్కదానికే హార్డ్ వర్క్ ఎందుకు అంటున్నారు? అంటే మీ జీవితంలో మీ చిన్నప్పుడు మీరు చదువు అంటే బోర్ కాబట్టి వాడికి కూడా బోర్ ఏమో అనుకొని చిన్నప్పటి నుంచి వాడికి ఇంజెక్ట్ చేస్తున్నారు, చదువు చాలా కష్టమైందిరా అని. అందుకని హార్డ్ వర్క్ అని ఎప్పుడు అనొద్దు. దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మీరు నూడిల్స్ తింటారా? బట్ తక్కువ తింటారు. నూడిల్స్, వంకాయ కూడా తింటారు. వంకాయ 4 ముక్కలు కోసి మధ్యలో మసాలా పెట్టి వేపితే ఆ కూరని ఏమంటారు? గుత్తి వంకాయ. బ్యూటిఫుల్. ఏ ఊరు మీది? నూజివీడు. ఎక్సలెంట్. కొత్తిమీర నూరి చేసే పచ్చడిని ఏమంటారు? కొత్తిమీర పచ్చడి. హోటల్కి వెళ్ళి నూడిల్స్, వంకాయ కూర, కొత్తిమీర పచ్చడి ఆర్డర్ చేశారు. సగం తిన్న తర్వాత వెయిటర్ వచ్చి ఎలా ఉంది? మా ఆయన దీనికన్నా బాగా చేసేవాడు ప్రతిరోజు. దరిద్రంగా ఉందిరా, నూడిల్స్ సాగుతున్నాయి, వంకాయ కరకరలాడుతుంది, గుత్తంకాయ కూర లైఫ్లో ఎప్పుడైనా కరకరలాడుతుందా? ఆ కొత్తిమీర పచ్చడి తింటే నేలకి అతుక్కుపోతుంది అంగిటికి, దరిద్రంగా ఉంది, ఏంట్రా అంటే వాడు అంటే క్షమించండి అమ్మా, ఆ చైనా వాడు ఆర్డర్ చేసిన ప్లేట్లు మీకు, మీ ప్లేట్లు చైనా వాడికి మార్చేసాను, రెండు ఒకలాగే ఉండటంతో. ఆ నూడిల్స్ ఎందుకు సాగుతున్నాయంటే అవి మీరు తినవే నూడిల్స్ కాదు, ఉడకబెట్టిన వానపాములు అన్నాడు. ఆ వంకాయ ఎందుకు కరకరలాడుతుందంటే అది వంకాయ కాదు అసలు, యాక్చువల్గా నల్లటి ఎలకని చర్మం తీసి కత్తితో ఆ తోక కోసి నిలువుగా ఇలా 4 ముక్కలు చేసి మధ్యలో బొద్దింకలు పెట్టి వేపిన వంకాయ. చైనా వాడి కోసం స్పెషల్గా చేసి ఆ కొత్తిమీర ఇంక లైఫ్లో కొత్తిమీర తినడానికి వంకాయలు హైలీ ఇంపాసిబుల్ మీరు చెప్పినటువంటి. కొత్తిమీర పచ్చడి ఎందుకు నోటికి అంటుకుంటుందంటే అది కొత్తిమీర పచ్చడి కాదు, చైనా వాడి కోసం స్పెషల్గా చేసిన నూరిన గొంగళి పురుగుల పచ్చడి. ఇప్పుడు ఏమవుతుంది? డిస్కస్టింగ్, వామిట్. మరి ఆ చైనా వాడు ఎట్లా తింటున్నాడు? అది వాళ్ళకి రెగ్యులర్. ప్రేమతో తల్లి ఫస్ట్ డే పెట్టింది వాడికి, కప్ప బాగుంటుంది, పాము బాగుంటుంది, తింటున్నాను కదా. సో ఏదైతే ప్రేమలతో నువ్వు పెడతావో పిల్లలకి అది జీర్ణం అవుతుంది, ఏదైతే డిస్గస్టింగో అది వాంతి అవుతుంది. అందుకే మీ పరీక్షల్లో పిల్లలకి వాంతి అయిపోతూ ఉంటుంది జ్ఞానం అంతా, తర్వాత ఏం గుర్తుండదు. ఎప్పుడైతే ఇంట్రెస్ట్ వచ్చిందో
మీకు ఆర్కిమిడియస్ గుర్తుంటుంది, బెర్నార్డ్ షా గుర్తుంటాడు, కీట్స్, వర్డ్స్వర్త్, షేక్స్పియర్, డాల్టన్స్ థీరీస్, ఫిలాసఫీస్, ఏ సబ్జెక్ట్ అయినా ఇష్టంగా ఉంటే నీకు గుర్తుంది. నేను చిన్న ప్రశ్న అడుగుతా, చెప్పండి. సైజ్ 0 సినిమాలో హీరోయిన్ పేరేంటి? అనుష్క కదా. మరి ఆర్కిమిడియస్ ప్రిన్సిపల్ ఎందుకు గుర్తులేదు మీకు? ఇంట్రెస్ట్. సో డెవలప్ ఇంట్రెస్ట్. ఎస్ దిస్ ఈజ్ వాట్ ఐ వాంట్ టు టెల్ ఇన్ దిస్ ఎపిసోడ్ టు ద స్టూడెంట్.